హరి ఓం. యవ్వని జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడంవడు మూల కారణంబెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వమున్ తనయైన వాడెంవడు వానిని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్. యవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణంబెంవడనాది మధ్యలయుడెంవడు సర్వమున్ తానయైన వాడెంవడు వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలోపలికి గొనుచు ఉభయముదానై సకలార్ధ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలుని అధిదలంతున్ లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు కంజికటికంవలనవండు ఏకాకృతి వెలుగునతనినే సేవింతున్. నర్తకుని భంగి పెక్కగుమూర్తులతో ఎవడాడు మునులుంది విజుల్ కీర్తింపనేరరు యవని వర్తనము ఓరులు ఎరుగరు అటివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొలుతురు యవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నాకు అడ్డపడరాడే అలి అసాధువుల చేపడిన సాధులకు అడ్డపడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరుగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే. హరి ఓం. యచ్చగర్ధాంగమస్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్వా తపసి తే నిష్ఠా స ఏష మదనుగ్రహః ప్రీతోహం అస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయా యదస్తౌషీర్గుణమయం నిర్గుణం అనువర్ణయన్. యా ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్యాశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః అంటూ పరమాత్మ బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి అష్యూరెన్సెస్ గురించి మైత్రేయ మహర్షి విదురుడికి వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి గంగానది ప్రాంతంలో ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ వివరిస్తున్నట్టుగా సౌనికాది మహర్షులకి సూత మహర్షి నైమిసారణ్యంలో ఈ భాగవత మోక్ష సామ్రాజ్య శాస్త్రం యొక్క విపులం అంతటినీ కూడా ఆయన వివరిస్తూ ఉండేటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. నిన్నటి చూసినటువంటి కార్యక్రమంలో బ్రహ్మదేవుడు, ఓ బ్రహ్మ, నీకు అనేక రకాలైనటువంటి సంశయాలు ఉన్నాయి. ఆ సంశయాలతో ఆ పుష్కరస్య ఆ పద్మంలో నుంచి నేను ఎవరిని, సముద్రం ఏమిటి, పద్మం ఏమిటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఒంటరిగా ఉన్నానేమిటి అనేటువంటి భావనలతో ఆ శంకలతో నాలంగుండా కిందకెళ్ళి మళ్ళీ పైకొచ్చి తపస్సు చేస్తూ నా యొక్క రూపాన్ని, అంటే నేను
ఈ ప్రపంచం కింద విరాట్ స్వరూపం కింద కనిపించడం అనేటువంటి ఆ దృశ్యాన్ని నీవు చూసేవయ్యా. చూసిన తరువాత అదంతా కూడా నీకు బయట బాహ్యంగా నీకు కనిపించలేదు, నీ అంతఃకరణలో దాన్ని చూసావు. అంటే నీ మొట్టమొదటి అంతఃకరణలో నేను దాన్ని ప్రవేశపెట్టాను. ప్రవేశపెట్టిన తరువాత నీకు నీ మీద నాకు చాలా అద్భుతమైనటువంటి ఆ రకమైనటువంటి అనుగ్రహం కలిగింది. ఎందుకంటే నా కోసం పరితపించి సహస్ర యుగాల పాటు నా కోసం పరితపించి నేను ఎవరు అనేటువంటి భావంతో అసలైనటువంటి కారణాన్ని, ఆ మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలో ఇడవడు అనేటువంటి దాన్ని కనిపెట్టాలనేటువంటి విశ్వాసంతో నువ్వు ఉన్నావు. అప్పుడు నేను కనిపించాను. కనిపించిన తర్వాత అంగా ఓ వత్స మత్ అభ్యుదయ అంకితం, మత్ కథ అభ్యుదయాంకితం. అప్పుడు నన్ను నీ అంతఃకరణంలో కనిపించినటువంటి నా యొక్క కథలలో ఉండేటువంటి అభ్యుదయాన్ని, అంటే అందులో ఉండేటువంటి తేజస్సుని, ప్రభావాన్ని, దాన్నంతటినీ కూడా నీవు చూసి మత్ స్తోత్రం, నా స్తోత్రాన్ని చేసావు. దాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోయి నన్ను స్తుతించావు. ఆ స్తుతి ఒకటి చేశావు. మొట్టమొదట నేను కనిపించిన వెంటనే నా కనిపించినటువంటి రూపంలో ఉండేటువంటి వైభవాన్ని కథ చెప్పావు. ఆ కథకి నువ్వు అంకితమయ్యావు. అయిన తరువాత వెంటనే నువ్వు స్తోత్రం చేసావు. ఈ రెండు చేసే ముందు నీవు యద్వా తపసితే నిష్ఠతే, నీ యొక్క తపస్సు చాలా నిష్ఠగా చేసావు. ఎప్పుడైతే తపస్సు నిష్ఠగా చేస్తావో అప్పుడు నీ అంతర్హృదయంలో కనిపించినటువంటి ఆ దృశ్యాలన్నింటినీ చూసి నీవు స్తోత్రం చేసావో, ఈ మూడు ఆస్పెక్ట్స్ నీలో ఆ విధంగా కలగడానికి కారణం ఏంటంటే మద అనుగ్రహ, నా అనుగ్రహమే దానికి కారణం. ఆ విషయాన్ని కూడా నువ్వు గ్రహించావు. అటువంటి సందర్భంలో నీవు ఇదంతా నా ప్రయోజనము, నేను ఇంతకాలం తపస్సు చేశాను, నేను ఇలా ఊహించాను, నేను ఇలా అనుకున్నాను, నేను ఈ విధంగా సేవ చేశాను అనేటువంటి భావం నీలో లేదు. అది ఆటోగా అదంతా కూడా నీలోంటి జనరేట్ అయ్యింది అంటే కారణం నా అనుగ్రహమే అని చెప్పిన తరువాత అప్పుడు ఇంకా అయినా ఈ విధంగా ప్రీతోహం అస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయ యద అస్తౌషీ గుణమయం నిర్గుణం అనువర్ణయన్. నీకు నేను ఒక ఆర్డర్ వేశానుగా ఈ లోకాలన్నీ సృష్టించాలని. నీవు ఈ లోకాలు సృష్టించాలి అనేటువంటి ఒక కోరికతో నీవేం చేసావు అంటే నన్ను స్తుతించావు. నా కథలు, అక్కడ కనిపించినటువంటి దృశ్యాలలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కథలను తలుచుకుంటూ ఆ వైభవాన్ని నువ్వు ఫీల్ అవుతూ నన్ను స్తుతించావు. స్తుతించేటువంటి సందర్భంలో నువ్వు రెండు విధాలుగా నన్ను స్తుతించావు నువ్వు. అది నీలో ఉండేటువంటి గొప్పతనం. ఒకటి ఏమిటి అంటే నేను నిర్గుణన్నైనా, నాలో ఏ గుణాలు లేకపోయినా సత్వరజస్తమో గుణాలుగా, నీ ప్రకృతిగా, నీ మాయగా, నీ మహత్తుగా, నీ పంచభూతాలుగా, నీ ఇంద్రియాలుగా, నీ వీటిలన్నిటికీ కూడా అతీతంగా ఉండేటువంటి నా స్థితిని నిర్గుణం అంటాం కదా. అటువంటి నిర్గుణుడిగా ఉన్నటువంటి నన్ను, ఆ నిర్గుణత్వాన్ని కూడా చూసావు. తర్వాత గుణమయంగా కూడా చూసావు. అంటే నాకు శరీరం ఉన్నట్టు, దానికి ఒక ఆకారం ఉన్నట్టు, నేను పాల సముద్రం మీద పడుకున్నట్టు, తర్వాత సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతిగా కనిపిస్తున్నట్టు, సకలమైనటువంటి జీవుల అంతరాలలో కూడా దాని జీవుల అంతరాలలో ఉండేటువంటి గుణమయంగా, అంటే రూపం, నామం, ఆకారాల రూపంలో కూడా చూసావు. కానీ నేను నిర్గుణుడును. వీటికి ఏమిటికి కూడా నేను అందనటువంటి సత్యం, జ్ఞానం, అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని, అవి రెండూ కూడా నువ్వు చూసావయ్యా. కాబట్టి ఇలాగ చూడడం
నీకు కలిగింది కాబట్టి నీ మీద నాకు ప్రసన్నత కలిగింది, కాబట్టి నీకు మంగళము అగుగాక అని పరమాత్మ బ్రహ్మదేవుడితో అన్నాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు. ప్రీతోహం, నేను చాలా ప్రీతి చెందాను. అస్తు భద్రం, నీకు భద్రమగుగాక, నీకు మంగళమగుగాక. ఎందుకు అంటే తే లోకానాం విజయేచ్ఛయ, ఈ లోకాలన్నిటినీ కూడా విజయేచ్ఛయ సృష్టించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి నీకు నీ కోరిక నెరవేగుగాక, నీకు మంగళమగుగాక. నీ ఆ యొక్క కోరికని, నీ యొక్క తపోనిష్టని, నీవు చేసినటువంటి నా కథలలో నీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ని, తద్వారా నీవు చేసినటువంటి స్థుతిని, ఇవన్నీ కూడా నా అనుగ్రహం వల్ల పొందినటువంటి నీకు మంగళమగుగాక. తరువాత నీవు లోకానాం విజయేచ్ఛయ, లోకాన్ని సృష్టించాలి అని అనుకుని అస్తౌషీః యత్, అప్పుడు స్తుతి చేశావు నువ్వు. ఇలా లోకాల్ని సృష్టించాలి అనేటువంటి కోరికతో నా తపస్సు చేసి, నా కథల్ని ఆలకించి, నా కథలలో ఉండేటువంటి భావాన్ని గ్రహించి స్తుతి చేశావు. ఎందుకు అంటే లోకానాం విజయేచ్ఛయ, లోకాల్ని సృష్టించడం కోసం. అలా స్తుతి చేసినప్పుడు యదస్తౌషీర్గుణమయం, నేను గుణమయుడిగా నీకు కనిపించాను. అదేవిధంగా నిర్గుణంగా కూడా నీవు చూడగలిగావు. అలాగ చూస్తూ మా అనువర్ణయం, ఆ నిర్గుణ స్వభావాన్ని, ఆ గుణమయమైనటువంటి స్వభావాన్ని రెండిటినీ కూడా నీవు వర్ణించావు బ్రహ్మదేవా అని ఆయన లోకానాం విజయేచ్ఛయ అన్నాడండి. అంటే ఈ లోకానం అంటే లోకాలు అంటే ఫిజికల్ స్పేస్తో కూడుకున్నటువంటి స్పేస్, అది 14 భువనాలు ప్లస్ దాంట్లో ఉండేటువంటి లోకులు, అంటే దాంట్లో ఉండేటువంటి జీవులు, ఈ రెండిటి కాంబినేషన్ని కూడా లోకానాం అంటారు. కాబట్టి విజయేచ్ఛయ, నీ విజయం సాధించాలని, అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని, అంటే నేను నీకు ఆదేశించాను కాబట్టి. అందువల్లే విజయేచ్ఛయ అని అనడంలో కారణం ఏమిటి అంటే, ఉదాహరణకి మనం ఏదైనా సంకల్పం చేసామనుకోండి, ఏదో పని చేయాలి, ఇక ఈవేళ ఈ పుస్తకం చదవాలి, 100 పేజీల పుస్తకం చదవాలి అని సంకల్పం చేసాం. ఇప్పుడు ఆ సంకల్పం చేసిన తర్వాత ఆ 100 పేజీలు కూడా మనం చదివాం అనుకుందాం. చదివేము అంటే మనం దాన్ని విజయం సాధించినట్టేగా. అంటే మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని నిష్ఠతో పరిపూర్ణంగా దాన్ని సిద్ధింపజేసేటువంటి ఆ లక్షణాన్ని విజయము అంటారు. ఇప్పుడు బ్రహ్మగారి యొక్క లక్షణం లక్ష్యం ఏమిటి అంటే లోకానాం, ఆ లోకాలన్నింటినీ కూడా ఆయన సృష్టించాలి అనేటువంటి ఆ లక్ష్యాన్ని సాధించి దాంట్లో విజయం చెందాలి అనేటువంటి భావంతో ఉన్నాడు. కాబట్టి నీ యొక్క లోకానాం విజయేచ్ఛయ, ఈ లోకాలన్నింటినీ సృష్టించాలి అనేటువంటి నీ లక్ష్యాన్ని నెరవేర్చేటువంటి విధంగా ప్రీతోస్మి, నేను చాలా ఆనందించాను, ప్రసన్నున్నయ్యాను. ఆ పనిలో నీకు భద్రం అస్తు, నీకు భద్రం అగుగాక, నీకు మంగళం అగుగాక, యూ విల్ సక్సీడ్ ఇన్ దిస్ అని చెప్పి భగవంతుడిని ప్రార్థించినప్పుడు, భగవంతుడు కావాలి అని కోరుకున్నప్పుడు, భగవంతుడి యొక్క కథలు వినాలి, ఆ కథలలో ఉండేటువంటి వైభవాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారో, అటువంటి కోరిక అటువంటి సంకల్పాలు, అవి చిన్న సంకల్పమే కావచ్చు, పెద్ద సంకల్పమే కావచ్చు, ఆ సంకల్పంతో భగవంతుడిని ఆశ్రయిస్తూ చేసినటువంటి ఆ సంకల్పంతో కానీ ఏ మానవుడైనా, సాధకుడైనా, భక్తుడైనా ప్రయత్నించినట్లయితే ప్రీతోహం, నేను ప్రీతి చెందుతాను. నెంబర్ 1. రెండవది భద్రం, నీకు మంగళము, నీకు అస్తు అగుగాక అని భగవంతుడు చెప్తాడయ్యా అని భాగవతం చెప్పిన తర్వాత
యా ఏతేన పుమాన్ నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్ తస్య ఆశు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః. ఓ బ్రహ్మ, ఇది నీకిచ్చినటువంటి వరం, కానీ అది ఒక బ్రహ్మదేవుడికే ఇచ్చామా, మిగతా వాళ్ళకి ఇవ్వలేదా అని నీకు అనుమానం రావచ్చు. అది జోమైనా చేమైనా మహర్షి అయినా సిద్ధుడైనా యక్షుడైనా కింగరుడైనా ఎవరైనా సరే, యా ఏతేన యహ ఏ పుమాన్, మానవుడు పురుషుడు అంటే ఏ జీవైనా సరే అని అర్థం అనమాట. యా ఏతేన పుమాన్, పురుషుడు ఏ పురుషుడైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా చీమైనా దోమైనా కుక్కైనా ఏదైనా కానివ్వండి, కాళహస్తీశ్వర దాంట్లో సాలిపురుగు పాము ఏనుగు ఇవన్నీ కూడా భగవంతుని పూజించాయి కాబట్టి పుమాన్ మానవుడు నిత్యం నిత్యం ఎల్లప్పుడూ కూడా ఏతేనా ఈ నీవు చేసినటువంటి స్తోత్రం ఉందే, నా కథలు వినాలి అనుకోవడం, ఆ కథలలో ఉండేటువంటి అర్థం భావార్థం పరమార్థం దాని మీద ఇష్టం పెంచుకుని దానిని అన్వయించుకుంటూ దానిని అనుభూతి కింద మార్చుకోవడం అనేటువంటి దానిని ఏతేన పుమాన్ నిత్యం, అది నిత్యము ఎవరైతే స్తోత్రేణ ఆ స్తోత్రంతో మాం నన్ను స్తుతిస్తారో, మొట్టమొదటి స్తుతి చేస్తారో, అంటే విశ్వం విష్ణున్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతగృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన అంటూ ఆ స్తోత్రం చేస్తూ ఆ పదాలలో ఉండేటువంటి అర్థాలని భావనకి చేసుకుంటూ ఆ భావనలో ఉండేటువంటి పరమార్థాన్ని అనుభవించాలి అనేటువంటి ఒక విధానంతో కళ్ళు మూసుకుని అది చేస్తూ భజేత్ నన్ను సేవిస్తూ ఉంటారో అలాగ అంటూ ఆ స్తోత్రాన్ని అంటూ మనసుల్లో ఒక విండో ఓపెన్ చేసి విశ్వం విష్ణున్ వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అంటున్నప్పుడు విశ్వం అంటే మనకు కనిపించేటువంటి విశ్వం అనుకుంటూ ఆ విశ్వంలో భగవంతుడు పాదాలు ఉన్నాయని చెప్పి 2 తులసి దళాలు వేస్తూ విశ్వం విష్ణు ఇలాగ సర్వము వ్యాపించిపోయినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి తేజస్సు విష్ణువు అనుకుంటూ ఆ వ్యాపకత్వంలో ఆయన పాదాలు ఉన్నాయి అని చెప్పి ఆ పాదాన్ని కడుగుతూ ఉన్నట్టు ఈ విధంగా స్తోత్రంతో మాం భజేత్ నన్ను సేవిస్తూ ఆ విధంగా సేవిస్తూ ఉంటారో, అంటే ఆ పాదాలకి గంధం రాస్తున్నట్టు, ఆ పాదాలను కడుగుతూ ఉన్నట్టు, ఆ పాదాలకి తులసి దళాలు పెడుతున్నట్టు, ఆ పాదాల చుట్టూ కూడా ఏదో మాలలు అలంకరిస్తూ ఉన్నట్టు, ఆ పాదాలని పదే పదే స్పృశిస్తూ ఉన్నట్టు, ఆ పాదాలను పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క హస్తాల చేత ఆ పాదాలన్నీ కూడా జిగేల్మని వెలిగిపోతూ ఉండేటువంటి భజేత్ దానిని ఆ విధంగా లోపలికి భావన చేస్తూ స్తోత్రేణ మాం భజేత్. ఆ విధంగా ఒక పక్కన స్తోత్రము ఒక పక్కన దాని యొక్క ఊహ చేసుకుంటూ ఎవరైతే పుమాన్ నిత్యం ఇది నిత్యం చేయాలి, ఏదో సరదాగా కాలక్షేపం కోసం అరగంట అక్కడ కూర్చుని ఏదో కబుర్లు చెప్పేసుకుని తప్పులు తడకలు చదివేసుకుని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఇటువంటి విధంగా కాకుండా నిత్యం అది ఇంట్లో ఉన్నా కూర్చున్నా ఖాళీగా ఉన్నప్పుడు అల్లాహ్ కూడా నిత్యం ఏ పుమాన్ పురుషుడైతే చేస్తాడో అప్పుడు తస్య అతనికి ఆశు శీఘ్రంగా అంటే ఇమ్మీడియట్గా, ఆశు అంటే ఇమ్మీడియట్గా, తస్య అతనికి ఆశు ఇమ్మీడియట్గా ఏం చేస్తాను అంటే సంప్రసీదేయం ఈ విధంగా భావన చేస్తూ నన్ను సేవిస్తూ ఉండేటువంటి వాటికి సంప్రసీదేయం చాలా చక్కగా సంప్రసీదేయం, ప్రసాదం అంటాం కదా, అనుగ్రహం అన్నాను, ప్రసాదం అంటే అనుగ్రహం, సంప్రసీదేయం చాలా ప్రసన్నంగా అలాగా కళ్ళు మూసుకుని ఆ భావన చేస్తూ ఆ స్తోత్రాన్ని అలా చదువుకుంటూ ఈ అవకాశం మనకి కలిగింది అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా శ్రద్ధతో అటు ఇటు చూడకుండా ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకోవాలనేటువంటివి ఏమీ లేకుండా ఎవరైతే ఈ విధంగా ఉంటారో అప్పుడు వెంటనే కూడా నేను చాలా ప్రసన్నున్నవుతాను.
ఎందుకు అవుతాను అంటే నేను ఎవరినో తెలుసా? సర్వకామవరేశ్వర. అలాగ ఉండి నిత్యము నన్ను స్తోత్రం చేస్తూ భజించేటువంటి వాళ్ళ యొక్క సర్వకామ, వాళ్ళ సర్వకామాలు కూడా, వాళ్ళ సర్వమైనటువంటి కోరికలు, ఏ కోరికైనా సరే దానిని వర రూపంలో, ఆ కోరికలు సర్వకామ వర, ఆ వరాల రూపంలో ఇచ్చేటువంటి ఈశ్వర, ఈశ్వరుణ్ణి నేను. ఈశ్వరుడు అంటే కంట్రోలర్ అని అర్థం. అంటే అన్నీ తన దగ్గరే ఉన్నటువంటి వాడు. ఏ కోరిక కోరినా ఆ కోరికను తానే ఇచ్చేటువంటి వాడు. పరమేశ్వరుడెవ్వడు, పరమమైనటువంటి ఈశ్వరుడెవ్వడు? సర్వకామవరేశ్వర. ఆ ఈశ్వరుడు, ఆ కంట్రోలింగ్ ఉన్నవాడు మాత్రమే ఇవ్వగలడు. తప్ప మనకి నచ్చినటువంటి వాడు ఎవడో ఎదురుగా కూర్చుంటే వాడు ఏదో మోక్షం ఇచ్చేస్తాడని వాడికి నమస్కారం పెట్టేస్తే, వాడు మనం నవ్వేసేస్తే మనం ఇలా పులకరించిపోతూ ఒళ్ళు ఇదైపోతూ గగురు పొడి చేసి, అలాంటి మానవులు మనకేమీ ఇవ్వరు అన్న సంగతి మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళు కాదు ఇచ్చేటువంటిది, వాడు ఎవడు? భగవంతుడు ఒకడే. సర్వకామవరేశ్వర, సర్వకామాల యొక్క వరములను ఇచ్చేటువంటి వాడు. అటువంటి వాడు తస్య అశుః, వెంటనే సంప్రతిదేయం, ప్రసన్నున్నవుతానయ్యా, దిస్ ఈజ్ మై నేచర్ అని చెప్పి బ్రహ్మదేవుడు ఈ విధంగా చేశాడు. అలాగ సర్వ కోరికలు వరాల రూపంలో పొందడానికి మనం చెయ్యవలసినటువంటిది ఏమిటంటే, నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్. నిత్యం, ఆల్వేస్ స్తోత్రేణ, ఆ స్తోత్రాలు చదువుతూ ఈ భావన చేసుకుంటూ చేసినట్లయితే నేను చాలా ప్రసన్నున్నవుతాను. అంతేగాని మానవుల యొక్క, అక్కడ ఉండేటువంటి మనకు నచ్చినటువంటి మనుషుల యొక్క ప్రసన్నత వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వాళ్ళ ముడికి నాకడం కిందే సరిపోతుంది తప్ప ఇంకొకటి విధంగా మనకేమీ రాదన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఇది అయిన తరువాత ఇంకా చెప్పాడు, పూర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగ సమాధినారాద్ధం నిశ్రేయసం పుంసాన్ మత్ప్రీతిస్తత్వ విన్మతం. ఓ బ్రహ్మ, తత్వవేత్తలు ఉన్నారు, అంటే నా గురించి సాధన చేసి నా తత్వం తెలుసుకోవాలి అనుకుని ప్రయత్నం చేసినటువంటి తత్వవేత్తలు ఉన్నారే. ఈ తత్వవేత్తలందరూ కూడా కొన్ని సిద్ధాంతాన్ని చేశారు. ఏమిటి వాళ్ళు చేసినటువంటివి? తత్వవిన్మతం, తత్వవిత్ మతం. వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు చేశారు, వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు. ఆ అభిప్రాయాలు ఏమిటి అంటే, పూర్తేన అంటే సమాజం సేవ చేయడం, అంటే సమస్తమైనటువంటి మానవులకి ఉపయోగకరమైనటువంటి చెరువులు తవ్వించడం, నూతులు తవ్వించడం, తర్వాత చెట్లు నాటించడం, తర్వాత సత్రాలు నిర్మించడం, అందరూ కూడా పూజ చేసుకోవడానికి తగ్గట్టుగా మహత్తరమైనటువంటి దేవాలయాలు చేయించడం, అందులో ఉండేటువంటి ఈ సకల విధుల్ని ఆగమశాస్త్ర ప్రకారం చేయించి సకల జీవులు కళ్యాణార్థం చేసేటువంటి ఆ సేవల్ని పూర్త అంటారు, ఇష్టాపూర్తములు అంటారు. కాబట్టి అందులో పూర్త ఆ విధంగా చేయడం. తపస్సు చేత, యజ్ఞాల చేత, దానాల చేత, యోగ సమాధిన యోగాభ్యాసం చేత, యోగాభ్యాసంలో పండి సమాధి స్థితి చేత, పుంసాం మానవులందరికీ కూడా రాద్ధం నిశ్రేయసం, రాద్ధం ఇలాగ ఈ పనులు చెయ్యడం వల్ల ఆ పనులు చేసినటువంటి మానవులకు సిద్ధించేటువంటి నిశ్రేయసం, సర్వోత్కృష్టమైనటువంటి శ్రేయస్సు ఏదైతే కలుగుతుందో అలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళకి శ్రేయస్సు కలుగుతుంది. ఆ శ్రేయస్సు దేనివల్ల కలుగుతోంది అని చెప్పి తత్వవేత్తలు సిద్ధాంతం చేశారో, ఎందువల్ల కలుగుతుందంటేట, మత్ప్రీతి, నా ప్రసన్నత చేతే, నేను ప్రసన్నున్నయి, నేను అనుగ్రహం చూపిస్తే, నేను అలాంటి పనులు చేసేటువంటి వాళ్ళ వైపుకి నా దృష్టిని పెట్టి నేను వాళ్ళని ప్రసన్నంగా చూసినట్లయితే, వాళ్ళు చేసినటువంటి ఈ సకల మానవులకి సంచేసేటువంటి సేవ, తపస్సు, యజ్ఞాలు, దానాలు, యోగాభ్యాసాలు ఇవన్నీ కూడా ఫలితాన్ని
పరమోత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఇది దేని వల్ల కలుగుతుంది అంటే నేను ప్రసన్నుణ్ణి అవడం చేతే. అందువల్ల మనం ఎవరిని ప్రసన్నుణ్ణి చేసుకోవాలి అంటే మన కార్యక్రమం చేత, మన యొక్క పారాయణ చేత, మన యొక్క తపస్సు చేత, మన యొక్క ధ్యానం చేత మనం ప్రసన్నుణ్ణి చేసుకోవలసినటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మని ఆశ్రయించేటటువంటి విధంగా మన కార్యక్రమాలు ఉండాలి. కానీ ఏవో మనకి ఇష్టమైనటువంటి ఇద్దరు దగ్గర కూర్చుని వాళ్ళని ప్రసన్నత చేసుకోవడం, వాళ్ళ చుట్టూ తిరగడం అనేటువంటి పనులు చేయడం వల్ల పాపం చుట్టుకుంటుంది తప్ప భగవంతుడి యొక్క ప్రసన్నత కలగదు. గుడిలో మనం ప్రసన్నత చేసుకోవలసినటువంటిది భగవంతుణ్ణి, మనుషుల్ని కాదు. ఈ దోషం చాలా ప్రమాదకరమైనటువంటి దోషం. కాబట్టి ఆయన అన్నాడు, మత్ప్రీతి, నా ప్రీతి వల్లే, నా ప్రసన్నత వల్లే మీకు ఆ నిశ్రేయమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడయ్యా అని చెప్పి సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి భగవంతుడి యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క ప్రసన్నత అనేటువంటి విషయాలను చెప్పాడు. కాబట్టి రేపటి కార్యక్రమంలో మరొక విశేషంతో వస్తాను.